97వ ప్రశ్న వేసిన వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కానందున జవాబు చెప్పినట్లు భావించాలి. 98వ ప్రశ్న కూడా సభ్యుల అభ్యర్థన మేరకు వాయిదా వేయటమైంది. 99వ ప్రశ్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మీద గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్సాద్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? అవునండి. ప్రభుత్వం యుఎల్బీలలో పిఎంఏవై పట్టణ బిఎల్సి కోసం యూనిట్ ధరను 2.5 లక్షల రూపాయలుగా మరియు యూడిఏలలో పిఎంఏవై పట్టణ బిఎల్సి కోసం యూనిట్ వ్యయాన్ని 2,89,000 పెంచడమైంది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. సి ప్రశ్నకు ప్రభుత్వం పిఎంఏవై గ్రామీణ్ 2O కింద యూనిట్ ధరను 2.39 లక్షలకు పెంచడమవుతుంది. అధ్యక్ష, నమస్కారం అధ్యక్ష. కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో అర్బన్కి చెందినటువంటి 8 వార్డులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఒక కరప మండలం, కాకినాడ రూరల్ మండలం ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా పరిధిలోకి వస్తాయి అధ్యక్ష. ఈ మున్సిపల్ కార్పొరేషన్కి చెందినటువంటి 8 వార్డుల్లోని లబ్ధిదారులకి కాకినాడ రూరల్ మండలంలో పండూరు అనే గ్రామంలో లేఅవుట్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మున్సిపల్ కార్పొరేషన్లో లిమిట్స్లో ఉన్నటువంటి పిఎంఏవై అర్బన్ 2 పథకం కింద 2,50,000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. అదే గ్రామంలో ఆ ఊరోళ్ళకి ఇస్తారని 1,59,000 ఇస్తున్నారు అధ్యక్ష. మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు మాకు ఆ వ్యత్యాసం ఒకటే ఊరిలో ఒకరికి 2,50,000 ఇవ్వడం, ఒకరికేమో 1,59,000 ఇవ్వడం అన్న దాని మీద కొంచెం అసంతృప్తికి లోనవుతున్నారు అధ్యక్ష. పదే దాని మీద అడుగుతూ ఉంటారు అధ్యక్ష ఊరు వెళ్ళినప్పుడల్లా. కాబట్టి దీన్ని ఏమన్నా మంత్రి గారు అటువంటి రేర్ కేసుల్లో దీన్ని ఏమైనా సవరణ చేసి అందరికీ ఒకలాగా వచ్చేటట్టు చేస్తారని అవకాశం ఉందా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాను. అలాగే కాకినాడ ప్రాంతంలో అనేక చోట్ల కొన్ని 100 ఎకరాలు లేఅవుట్లు వేశారు అధ్యక్ష. కానీ అవి ఫిల్లింగ్లు చేయలేదు, ఏం చేయలేదు. పట్టాలు అయితే వేలాది పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలకి ఎవరికి కూడా సైట్ చూపించలేని పరిస్థితులు ఉన్నారు అక్కడ. వాళ్ళేమో ఆ లబ్ధిదారులు ఆ పట్టాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఆఫీసర్లకు అయితే అర్థం అవ్వకుండా బుర్రలు పట్టుకుని ఉంటున్నారు అధ్యక్ష. కాకినాడ రూరల్లో అయితే అన్ని చోట్ల 1-2 రకాల పట్టాలు ఇచ్చారు. కాకినాడ రూరల్లో అయితే 3 రకాల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. ఒకటి పట్టా ఉంది, స్థలం ఉంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళు బంధువులకి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చుకుని చేసుకున్నారు. రెండోది అధ్యక్ష, పట్టా ఉంది. ఆ పట్టా మీద పెద్ద బొమ్మలు ఉన్నాయి. పట్టా ఒకటి, బొమ్మలు 10 పాత ముఖ్యమంత్రి గారి బొమ్మలు. ఒక పట్టా మీద 10 బొమ్మలు వేసుకున్నాడు ఆయన. కానీ అక్కడ స్థలం లేదు అధ్యక్ష. ఇక మూడోది అధ్యక్ష, పట్టాలు ఇష్యూ చేశారు. దీని మీద కూడా పెద్ద బొమ్మలు ఉన్నాయి, 10 బొమ్మలు ఉన్నాయి. కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఈ పట్టా మేము ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 100 పట్టాలు ఎలక్షన్ ముందు వీళ్ళే డూప్లికేట్ చేసి వీళ్ళే ఇష్యూ చేస్తారు అధ్యక్ష. అదే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడ ఎత్తుకినా అసలు అటువంటి పట్టాలు ఇష్యూ చేసినట్టే ఈరోజు దాకా ఎక్కడ దాఖలు కనపట్టలేదు అధ్యక్ష. ఇది కాక 4వ రకం పట్టా ఉంది అధ్యక్ష. ఈ పట్టా ఏంటంటే పట్టా ఒకరి పేరు మీద ఉంటుంది, ఇల్లు ఒకరి పేరు మీద ఉంటుంది అధ్యక్ష. ఇతని పట్టాలో అతను ఇల్లు కట్టేసుకున్నాడు కాబట్టి అతని పేరు మీద ఉన్న పట్టాలో ప్లేస్లో, ఎందుకంటే ఎంత నిర్లక్ష్యంగా అక్కడ కట్టించుకో ఇక్కడ కట్టించుకో అని చెప్పారు తప్ప ఒక పరిపాలన తీరులో బట్టుకైతే జరగలేదు అధ్యక్ష. ఇక్కడ కట్టుకోవడం వల్ల తలకో చోట కట్టించుకున్నారు. ఆ కట్టించుకున్న వాళ్ళు ఈవేళ అధ్యక్ష ఇప్పుడు వాళ్ళ పేరు మీద లేదు అన్నది వాళ్ళ మీద బెంగతోటి ఉన్నారు అధ్యక్ష. స్థలం వాళ్ళ పేరు మీద లేదు, వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు, స్లాబులు అయిపోయి అన్నీ కూడా పూర్తి అయిపోయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష దీన్ని చూడవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష.
అలాగే సీఎం గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ సీఎం గారు ఇచ్చినటువంటి బెనిఫిషియర్ ఇచ్చిన పథకాలు కానీ ఇవన్నీ కూడా ఈ చేసి అడవుల్లోని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వేసిన ఈ రోడ్లు కానీ జేజీఎం మీద దృష్టిలో ఎంతకాలం ఇవన్నీ మీ దృష్టిలో పెట్టడం లేట్ అయింది అధ్యక్ష. కానీ దీని మటుకు వచ్చి తక్షణం మంత్రి గారు దీని మీద చర్యలు తీసుకుని, ఎందుకంటే ఇందులో అధ్యక్ష ఇంకొకటి జరిగింది అధ్యక్ష. కాకినాడ అర్బన్కి చెందవలసిన ఫిల్లింగ్ రూరల్లో చేశారు అధ్యక్ష. అదేమో రికార్డ్ చేశారు. అది కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కానీ పైన ఉన్న అధికారులు కానీ ఎవరికి ఎందులో ఫిల్లింగ్ చేశారో తెలియదు, వాళ్ళు ఎందులో రికార్డ్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దీన్ని మంత్రి గారు దీనికి ఒకసారి ఒక కమిటీ అన్న వేసి, దీన్ని నిజ నిర్ధారణ కమిటీ వేసి దీన్ని బయటికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వెంకటేశ్వర గారు చెప్పిన దాన్ని బట్టి గత పరిపాలనలో ఏ విధంగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఆర్గనైజ్ చేశారో, ఏ విధంగా ఇల్లు కట్టారనేది స్పష్టమవుతుంది అధ్యక్ష. వారు చెప్పినవి కూడా కరెక్ట్ అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా కాకినాడ మున్సిపల్ గృహ నిర్మాణానికి, రూరల్లో గృహ నిర్మాణానికి తేడా ఉంటుందని చెప్తున్నారు అధ్యక్ష. మొన్నటి వరకు ఏంటంటే యుఎల్బి, యూడిఏల్లో కూడా ఒకటే అమౌంట్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఎందుకంటే మనం యూడిఏ పరిధిలో ఉన్న గ్రామాలను కూడా యూడిఏ కింద తీసుకుని యుఎల్బితో సమానంగా ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని స్ట్రిక్ట్గా ఏ రాష్ట్రంలో కూడా యుఎల్బీలే, రూరల్ అని చెప్పేసి సపరేట్గా చేసి వాళ్ళు ఇప్పుడు యుఎల్బి కింద, అంటే గ్రామీణ ప్రాంతం అయితే కదా అది యూడిఏ కాకపోతే, యూడిఏ అయినా కూడా యుఎల్బి కాకపోతే ఇవ్వమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దాని మూలంగా కొంచెం అమౌంట్ తగ్గుతుంది అధ్యక్ష. కాకపోతే కొన్ని యూడిఏలకి, అంటే సిఆర్డిఏ లేకపోతే విఎంఆర్డిఏ అటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి మాత్రం యుఎల్బికి సమానంగా ఇస్తున్నారు. తప్పకుండా వారు చెప్పింది ఏదైతే ఉందో కాకినాడ కూడా ఆ కేటగిరీలోకి వస్తుందో, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి అది ఎంత దూరంలో ఉంది అది చూసి తప్పకుండా తగు చర్యలు తీసుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో అధ్యక్ష 2.5 లక్షలు, అంటే 1.5 లక్షలు ఏమో కేంద్ర ప్రభుత్వం నుంచి, 1 లక్ష రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి యుఎల్బిలో నిర్మాణం చేస్తాం అధ్యక్ష. దీనికి అదనంగా ఐహెచ్ఎల్ కింద కొంత అమౌంట్ ఇస్తానికి అవకాశం ఉందని చెప్పేసి తెలిసింది. దాన్ని కూడా అదనంగా ఇవ్వబోతాం. అది ఇప్పటికి వరకు ఇంకా ఫిక్స్ కాలేదు అధ్యక్ష. యూడిఏ పరిధిలో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 27,000 ఎంజీఎన్ఆర్ఈజెస్, 12,000 ఎస్బిఎం, ఇదంతా కలిపి 2,89,000 యూడిఏ. కొన్ని అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన యూడిఏలు, ఆర్థిక పరిపుష్టి కలిగిన యూడిఏలు మాత్రమే ఇస్తారు అధ్యక్ష. అదేవిధంగా గ్రామీణ యూనిట్కి వస్తే అధ్యక్ష 72,000 కేంద్ర ప్రభుత్వం, 48,000 రాష్ట్ర ప్రభుత్వం, 80,000 రూపాయలని డ్వాక్రా సంఘ సభ్యులు కేవలం 3% వడ్డీకి మాత్రమే ఇప్పించి మొత్తం ఎన్ఆర్జీఎస్ 27,000, ఎస్బిఎం 12,000 చేసి 2,39,000 జన్మన్ భూమికి, జన్మన్ యూనిట్ కాస్ట్కి సమానంగా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే కాకినాడ గురించి చెప్పారో, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఆ యూడిఏకి ఇది వర్తిస్తుందో లేదో కూడా ఒకసారి పరిశీలన చేసి తను న్యాయం చేస్తాం అధ్యక్ష. తర్వాత పట్టాల గురించి చెప్పారు అధ్యక్ష. ఇది వాస్తవమే అధ్యక్ష. కొంత గందరగోళ పరిస్థితులు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది పిఎంఏవై మన పట్టా ఉంది, స్థలం ఉంది, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారంట అధ్యక్ష. దీని మీద అవసరమైతే ఎంక్వైరీ వేసి అనర్హులు కనుక ఎవరికైనా ఇచ్చినట్టు తెలిస్తే వాటిని క్యాన్సిలేషన్ చేస్తానికి కూడా తగు చర్య తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తామన్న అధ్యక్ష. అదేవిధంగా పట్టాలు ఇచ్చారు, స్థలం లేదంటున్నారు అధ్యక్ష. ఈ విధంగా చాలా చేశారు. పట్టాలు ముందే రిలీజ్ చేసేసి ఏదో కొంత భూమిని మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేసేస్తామని చెప్పేసి నోటిఫై చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకోకుండా, రైతులకి పట్టాలు ఇవ్వకోకుండా కొంత గందరగోళ పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళకి ఎవరికైతే స్థలం ఇవ్వలేదో, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం పాలసీ ప్రకారం అర్బన్లో 2 సెంట్లు, మరి రూరల్లో 3 సెంట్లు ఏది పథకం ఉందో ఆ పథకంలో ఇస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పట్టా ఒకళ్ళ పేరు మీద, ఇల్లు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది అక్కడక్కడ కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. ఒకవేళ 2 లబ్ధిదారులను కూడా కూర్చోబెట్టి సమన్వయం చేసి మార్పిస్తానికి ట్రై చేస్తాము. మరి అది ఏ విధంగా జరిగిందో, ఒకవేళ అధికార నిర్లక్ష్యం ఏదైనా ఉంటే దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. తప్పనిసరిగా ఎంక్వైరీ చేయించండి మంత్రి గారు. సార్ తప్పనిసరిగా ఎంక్వైరీ చేయించండి. అది చాలా పెద్ద ఇష్యూ కదా.
ఈ 100వ ప్రశ్న పట్టదారు పాస్ పుస్తకాల మీద గౌరవ రెవెన్యూ